దేవునికి స్తోత్రం. ఇది నా కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆదరణ వాగ్దానం. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. యోహాను సువార్త 5:8. ప్రియా కృపాసత్య సంపూర్ణుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నామలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారు కదూ? మీరంతా బాగున్నారని ప్రభు పేరట తలస్తూ ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇంకాను మీ ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అనేకమైన ఆత్మల రక్షణార్థమై మనందరము నిజమైన దేవుడికి యథార్థమైన పిల్లలుగా జీవిందాం. ఆ దేవదేవుడి యొక్క మహిమ కలిగిన నామాన్ని ఘనపరిచి ఆరాధిద్దాం. దేవుని బిడ్డలారా, నీ పరుపెత్తుకొని నడుమని దేవదేవుడు చెప్పాడు. బెతస్తా కోనేటి వద్ద 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తునిగా పడి ఉండిన ఒక మనుషుడు స్వస్థపరచబడిన యేసు దేవదేవుడు అతన్ని స్వస్థపరిచాడు. నీ పరుపెత్తుకొని నడుమని ఆజ్ఞాపించిన అద్వితీయ సత్యస్వరూపుడు 38 సంవత్సరముల నుండి పండుకొని ఉండిన అతడు స్వస్థత పొందాలనే కోరికను కోల్పోయి ఉండవచ్చును. అతడు ఒకవేళ ఇతర వ్యాధిగ్రస్తులతో రాజకీయ చర్చల్లో నిమగ్నమై ఉండవచ్చును. సేవకులను గూర్చి విమర్శించి ఉండవచ్చును. ఆ పడక ఒక సోమరి యొక్క పడకగా నుండినను ప్రభు అతన్ని స్వస్థపరిచినప్పుడు నీ పరుపునెత్తుకొని నడుమని ఆ మహిమాస్వరూపుడు మహిమాన్వితుడు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, అశాశ్వత ఈ లోకంలో మనము ఉండకుండా శాశ్వతమైన దేవుడితో మనం జీవిస్తే మనకున్న ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దయచేసి ఈ పరుపును విడిచిపెట్టి వెళ్ళవద్దు. మరో సోమరికి అది దారి చూపును. అంతేకాదు, నీకే తిరిగి ఇక్కడకు వచ్చి పడుకోవాలనే తలంపు కలగవచ్చును గనుక నీ పరుపుని ఎత్తుకొని నడుమని ప్రభు ఆజ్ఞాపించాడు. నీవు లేచి పరుపుని ఎత్తుకొని నడుము. ప్రభు కొరకు పరిగెత్తి ప్రయాసపడి సేవ చేయు సేవకులను తయారు చేయవలను. ఇదే ఆయన ఆజ్ఞలోని అసలైన భావం. దేవుని బిడ్డలారా, దేవదేవుని బిడ్డలారా, క్రీస్తునామ మహిమ కొరకు మన జీవితాలు కొనసాగిద్దామా? పరిశుద్ధాత్మ దేవునామానికి మహిమార్థంగా మనం కొనసాగుదామా? మనం ఆశీర్వాదాలు పొందుదామా? ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, సువార్త పిలుపు నొందిన శ్రేష్టమైన సేవకుడు యోనా ఒక వాడ అట్టడుగు మార్గమునకు పోయి నిద్రపోవచ్చు ఉన్నాడు. ఇది న్యాయమేనంటారా? ప్రతివారు తమ దేవుల వైపు చూసి మొరపెట్టుకొనుచుండగా జీవముగల దేవుని ఎరిగిన యోనా నిద్రించున్నాడు. దేవుని బిడ్డ, లోకం తబ్బిబ్బులు చెందుచున్న ఈ సమయంలో నీవేమి చేయుచున్నావు? అశాశ్వత నీ లోకంలో నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని జీవముగల దేవుడి ద్వారా నీటి బాప్తీసం పొంది రక్షణానందం పొందవలసిన మనము అశాశ్వత లోకంలో కొట్టుపోవటం ఎంతవరకు మంచిది? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవదేవుని బిడ్డలారా, సంసోను పడకను చూడండి. దెలీలా ఒడి అతని పడకగా ఉండెను. సుఖభాగములతో కాలం గడుపుచున్నాడు. తుదకు అతని కన్నులు ఊడదీయబడెను. పరిస్థితి విస్మయంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, అతడు దేవునికి విరోధముగా ప్రవర్తించినప్పుడు దేవుని కోపం అతని మీద నిలిచిపోయింది. జీవముగల దేవుని బిడ్డ, ఇది నీవు పడుకును కాలం కాదు. నీవు లేచి సువార్త ప్రకటించు. నీవు ప్రకటించు సువార్త వినుటకు ప్రజలు ఆతృతంగా ఉన్నారు. అపోస్తులుడైన పౌలు తెలియజేయుచున్న ప్రకారం ఇక ఇది నిద్ర నుండి మేలుకోవలసిన కాలము. విశ్వాసులమైనప్పటికన్నా ఇప్పుడు రక్షణ సమీపంగా ఉన్నది. మీరెందుకు నిద్రించున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థించిండని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, జీవముగల దేవుడికి మహిమకరంగా, జీవముగల దేవుడికి ఘనతగా, మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఇప్పుడే లేచి జీవముగల దేవుడికి ప్రార్థించండి. అశాశ్వత ఈ లోకంతో కాక శాశ్వతమైన దేవుడితో గడపండి. ప్రభు కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, దయాదాక్షిణ్యపురుడా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని నువ్వు చెప్పగా ప్రభా, అవును మరలా ప్రభా, మేము ఆ స్థితిలోకి రాకుండా, నా తండ్రి వేరొకరు ఆ స్థితిలోకి తేకుండా
మేము నిత్యం నిరంతరం నీలో కొనసాగటానికి నైనా మా పరిపెత్తుకుని నడమని మీరు మాట సెలవిస్తున్నారు. దయచేసి నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బలపరచండి, ఆదరించండి, సమాధానం దయచేయండి. అందరి జీవితంలో జయ విజయాలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ మీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.